హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందరూ ఉండాలి. మీరు కన్నా మీకు శక్తి ఉందని విర్రవీగితే ఒక్కసారి హాస్పిటల్కి వచ్చి చూడండి. ఇక్కడ పరిస్థితులు, ఇక్కడ మనుషులు, ఇక్కడ వాతావరణము ఏమి హాస్పిటల్ అంటే ఏంటి, మనిషి జీవితం అంటే ఏంటి అని తెలుస్తుంది. ఇలాంటివన్నీ మీరు వచ్చి చూస్తే తెలుస్తుంది. హాస్పిటల్కే జబ్బు పడి రావాలని అవసరం లేదు. ఒకసారి హాస్పిటల్లో ఏ విధంగా ఎవరెవరు బతుకుతున్నారు, ఏ విధంగా ఏ జబ్బు మనిషి వస్తున్నాడు పోతున్నాడు అనేది తెలుస్తుంది. చూడండి హాస్పిటల్స్ ఇవన్నీ బెంగళూరు. చూడండి జనాలు ఎట్లా అల్లాడుతున్నారు హాస్పిటల్కి. పొద్దునైతే ఈ ఖర్చులన్నీ ఫుల్ ఉన్నాయి. చూడు చిన్న చిన్న పిల్లలు తీసుకొని జబ్బు పడి పడిగాపులు కాసి చూడండి. ఆరోగ్యాన్ని మించిన ధనము ఐశ్వర్యం ఏది లేదు. శక్తి ఉండే వరకే మీరంతా. శక్తి తగ్గిపోయిందనుకో ఇలా రోడ్ల మీద పడిగాపులు కాయాల్సిందే ఆరోగ్యం కోసం. చూడండి ఒకరు పిల్లల కోసము, ఒకరు భర్త కోసము, ఒకడు వచ్చి తండ్రి కోసము, ఒకడు అమ్మ కోసము. చూడండి మనిషి ఏమిలే జీవితం. ఏమేమో అనుకుంటాడు, ఏదేదో సాధించాలనుకుంటాడు, కానీ ఏముండదు ఆడ. చూడండి అంత పేషెంట్లే నిరాశాయిగా కూర్చొని ఉండరు. ఇక్కడ నా జబ్బు నయం కావాలా, నా ఆరోగ్యం బాగుండాలా, నా పిల్లలు బాగుండాలా, నా ఆరోగ్యం బాగుండాలని ప్రతి ఒక్కరు కోరుకునేది. డబ్బు కాదు, ఆరోగ్యం కోరుకునేవాళ్ళు వీళ్ళంతా. అది మ్యాటర్. చూడండి ఇందిరాగాంధీ మల్టీ స్పెషాలిటీ. ఇదోబ్బా ఆరోగ్యం అంటే ఇది మ్యాటరు. పోవచ్చా మెడికల్ స్టోరా? ఇది కాదురా జీవితం. అడుకో అండగా. ఈ ఆనందం ఈడిది, బాధ ఈడిది. ఊరంతా పచ్చగా ఉంది. ఏమన్నా కానీ చెట్లు ఎక్సలెంట్ బెంగళూరులో. ఫోన్ మాట్లాడుతాను వీడు. రాంగ్ రూట్లో పోతున్నాం మనం. చూసారా బాచ్చా, మళ్ళీ హాస్పిటల్కి పోతావు అడ్మిట్ అయ్యి. రాంగ్ రూట్ పోతే అయినా చూసుకోబడలే ఏడున్నావు?